హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము పార్ట్నర్షిప్ లో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఎందుకు, ఒక పార్ట్నర్ ని మనము ఎందుకు తీసుకోవాలి? యాక్చువల్ గా ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ ఏబిసి అని ఒక ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి. ఏబిసి అని ఒక ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళకి అడిషనల్ గా క్యాపిటల్ అవసరం అవ్వడం కానీ, అడిషనల్ గా క్యాపిటల్ ఎందుకు, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలి అనే ఉద్దేశంతో అడిషనల్ గా క్యాపిటల్ అవసరం అవడము, లేదా మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం అవడము. అంటే ఇంకా కొంచెం బాగా వర్క్ చేసే మనిషి ఉంటే బాగుంటుంది, మన ఫర్మ్ ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు అని మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి అవసరం ఉన్నవాళ్ళు. అదేవిధంగా టెక్నాలజికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, టెక్నాలజికల్ స్కిల్స్ అవసరమైన వాళ్ళు, ఇంకా అడిషనల్ గా స్టాఫ్ కానివ్వండి, పర్సన్స్ కానివ్వండి, ఇంకొకరు ఉంటే బాగుంది మనకు అనేలాగా కానివ్వండి, ఏదైనా కావచ్చు. ఓవరాల్ గా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం మొదలుకొని, ఫినాన్షియల్ మొదలుకొని, అంటే క్యాపిటల్ మొదలుకొని, బిజినెస్ ఎక్స్పాన్షన్ కి కూడా తీసుకోవచ్చు. బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కానివ్వండి, మేనేజ్మెంట్ కోసం కానివ్వండి, టెక్నికల్ గా అవసరమైనప్పుడు కానివ్వండి, అదర్ స్కిల్స్ అవసరమైనప్పుడు కానివ్వండి. మనకు బిజినెస్ కి అవసరమైన స్కిల్స్ అన్ని అందరి దగ్గర ఉండవు, ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్క పర్సన్ దగ్గర ఉండొచ్చు. బట్ ఇక్కడ అడిషనల్ స్కిల్స్ ఏవైతే అవసరం అవుతున్నాయో, అలాంటి స్కిల్స్ అవసరమైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే అడిషనల్ గా ఒక పర్సన్ ని జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏబిసి ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అడిషనల్ గా డి అనే పర్సన్ ని జాయిన్ చేసుకోవచ్చు. ఆ డి అనే పర్సన్ ని జాయిన్ చేసుకోవడాన్ని ఇక్కడ ఏమని పిలుస్తాం మనము అంటే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అని పిలవడం జరుగుతుంది. అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. సరే, ఇప్పుడు ఈ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ జనరల్ గా ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న సంస్థ కాబట్టి, ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఫర్మ్ కాబట్టి, ఈ డి అనే పర్సన్ కూడా ఏం చేయాలి అంటే, వీళ్ళు ఆల్రెడీ క్యాపిటల్ అనేది పెట్టారు. ఏ పెట్టాడు, బి పెట్టాడు, సి పెట్టాడు. ఏం పెట్టాడు? క్యాపిటల్ అనేది పెట్టారు. వీళ్ళు ఆల్రెడీ క్యాపిటల్ పెట్టి రన్ చేస్తున్నారు కాబట్టి డి కూడా వచ్చేటప్పుడు ఎంతో కొంత క్యాపిటల్ ని ఇన్వెస్ట్మెంట్ గా తెస్తారు. సమ్ టైమ్స్ క్యాపిటల్ లేకుండా కూడా రావచ్చు, అది సెకండరీ థింగ్. మేజర్ గా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఇక్కడ 99% మనం అకౌంట్స్ డీల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు అంటే, అడిషనల్ గా వచ్చేటువంటి ఒక పర్సన్ తన వంతుగా తను కూడా ఎంతో కొంత క్యాపిటల్ ని తీసుకొని రావడము. అదే డిగ్రీ స్టాండర్డ్ అయితే ఇంకా గుడ్ విల్ తీసుకొని రావడము, ఇంకా కొన్ని ఏదైనా అసెట్స్ తీసుకొని రావడం చాలా వస్తాయి. బట్ ఇంటర్మీడియట్ లెవెల్ జస్ట్ అతను ఒక క్యాపిటల్ మాత్రం చేశాడు. ఆ కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం, ఇంకా ఫర్దర్ ఏదైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకుని చేద్దాం. సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటి, డి అనే పర్సన్ కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు డి అనే పర్సన్ కూడా ఎంతో కొంత క్యాపిటల్ అనేది తీసుకొని వస్తాడు. ఓకే, అయితే ఈ డి అనే పర్సన్ ని చేర్చుకోవాలి అంటే డి యొక్క అడ్మిషన్ జరగాలి అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే, ఈ బిఫోర్ 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, 3 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు. ఓకే, మనం 3 ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఏబిసి వీళ్ళు ముగ్గురు యాక్సెప్ట్ చేస్తేనే, అంగీకరిస్తేనే డి అనే పర్సన్ ఫర్మ్ లోకి వస్తాడు. వీళ్ళు ముగ్గురు ఏబిసి అనే వాళ్ళు ముగ్గురు యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు మాత్రమే డి అనేటువంటి పర్సన్ ఫర్మ్ లోకి వస్తాడు. డి అనేటువంటి పర్సన్ వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి? క్యాపిటల్ ని తీసుకొని రావాలి. ఇన్ ద వే ఆఫ్ క్యాష్ గా క్యాపిటల్ ని తీసుకొని వస్తాడు. సో ఎందుకోసం వస్తున్నాడు అంటే, మనం క్యాపిటల్ అవసరమైంది, లేదా మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరమైంది, లేదా టెక్నాలజీ అవసరమైంది, లేదంటే స్టాఫ్ ఏదైనా ఎక్స్ట్రా కావాలి, పర్సన్స్ కావాలి అనుకున్నప్పుడు, లేదా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నప్పుడు, ఏ సిచ్యువేషన్ అయినా సరే ఇక్కడ వాళ్ళు సంస్థ కోసం ఒక పర్సన్ కావాలి అన్నప్పుడు అతన్ని మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఒక పర్సన్ ని తీసుకుంటాం, దీన్ని మనం అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటాం. ఓకే, ఇప్పుడు పార్ట్నర్ వస్తూ ఉన్నాడు. ఈ పర్సన్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ముందుగా అంటే, ఈ పార్ట్నర్ డి అనే పర్సన్ ఎంటర్ అయ్యేటప్పటికి ఏబిసిలు ఏం చేస్తారంటే అన్ని సర్దుకుంటారు. వీళ్ళు సర్దుకుంటారు. సపోజ్ మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు అనుకోండి, ఒక మంచి గెస్ట్ ఎవరో ఒకరు వస్తున్నారు అనుకోండి. మామూలుగా మన ఇంట్లో ఉంటారు, గెస్ట్ గా వాళ్ళు ఎవరో ఒకరు వస్తున్నారు అంటే ముందుగా మనం ఏం చేస్తాం, ఇల్లు సర్దుకుంటాం కదా. కొన్ని సర్దేయడం, ఎక్కడెక్కడివి అక్కడ పెట్టేయడము, కొన్ని దాచిపెట్టడము, కొన్ని కనిపించేలాగా పెట్టడము, కొన్ని పూర్తిగా కనబడకుండా దాచిపెట్టడము, ఇలా ఏవో కొన్ని చేస్తాం కదా, సర్దుబాట్లు అనేవి చేసుకుంటాం. అది టెంపరీగానే. కానీ ఇక్కడ సంస్థలోకి ఒక వ్యక్తి పూర్తిగా ఉండడానికే వస్తున్నాడు, అతను మళ్ళీ వెళ్ళే గెస్ట్ కాదు. ఇది ఇంట్లో జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంట్లో ఎవరైనా వస్తుంటే గెస్ట్ వస్తున్నారంటే
కొంచెం అదరాబదరాగా అన్ని సర్దుకుంటాం, నీట్ గా కనిపించాలి ఇల్లు అనేలాగా. అదే విధంగా ఇక్కడ ఈ పర్సన్స్ వచ్చేటప్పుడు, ఈ అడ్మిషన్ న్యూ పర్సన్ వచ్చేటప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్, ఇప్పుడు వీళ్ళని ఏమని పిలిచాం, ఓల్డ్ పార్ట్నర్స్, ఇతను న్యూ పార్ట్నర్. ఈ ఓల్డ్ పార్ట్నర్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా కొన్ని సర్దుకుంటారు. ఎందుకు, ఇతని రాకముందే ఏమేం చేయాలో అన్ని సర్దుకుంటారు. వీళ్ళు ఎత్తి పెట్టుకున్నవి లాభాలు ఉంటే పంచుకుంటారు, నష్టాలు ఉంటే పంచుకుంటారు, ఓవరాల్ గా అంతే. వీళ్ళు ఏం చేస్తారు, ఇతను రాక పూర్వము వీళ్ళన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుని రెడీగా ఉంటారు. ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా చేస్తారు, ఆ అడ్జస్ట్మెంట్స్ ని ఎక్కడ చేయాలి అంటే, ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేయడానికి అడ్మిషన్ లో ఇక్కడ ఒక రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది మనం వేస్తాము. రీవాల్యుయేషన్ అకౌంట్. ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఏమేమి వస్తాయి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి అసెట్స్ తగ్గితే ఇది డెబిట్, ఇది డెబిట్, ఇది క్రెడిట్, ఇది డెబిట్, ఇది క్రెడిట్, డెబిట్ క్రెడిట్. ఇక్కడ అసెట్ తగ్గితే ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాను అంటే అసెట్ వాల్యూ తగ్గడము, ఆస్తి విలువ తగ్గడము. అసెట్ తగ్గితే ఏమవుతుంది, అది మనకు ఖర్చు లేదా నష్టము. డెబిట్ లో ఉన్నాయి అంటే ఖర్చులు లేదా నష్టాలు అయితేనే డెబిట్ లో ఉంటాయి. ఖర్చులు లేదా నష్టాలు డెబిట్ లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అసెట్ తగ్గింది, ఆస్తి తగ్గింది. ఆస్తి తగ్గడం అంటే అది మనకు ఆదాయమా? కాదు. లాభమా? కాదు. ఆస్తి తగ్గిపోవడం అనేది ఏంటి, ఒక రకమైనటువంటి నష్టము, ఒక రకమైన నష్టము. కాబట్టి నష్టాన్ని ఏం చేస్తామంటే డెబిట్ లో వేస్తాము. ఆస్తి తగ్గింది. ఇదొక్కటి గుర్తు పెట్టుకున్నారనుకోండి, ఇదొక్క పాయింట్ గుర్తుకుంటే మిగతా అన్ని కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఇంకా చూడండి, ఆస్తి తగ్గితే నష్టము, అదే ఆస్తి పెరిగితే అసెట్ ప్లస్ వేసాం. అసెట్ ప్లస్ అంటే ఆస్తి పెరిగింది, ఏదైనా ఆస్తి పెరిగిండొచ్చు. ఆస్తి పెరిగితే లాభము, ఆస్తి పెరిగితే అసెట్ పెరిగితే ఇట్స్ ఎ ప్రాఫిట్, ఇట్స్ ఎ గెయిన్, ఇట్స్ ఎ ఇన్కమ్. ఇన్కమ్ కాదు, యాక్చువల్ గా అసెట్ పెరిగితే లాభము, గెయిన్ ఆర్ ప్రాఫిట్ అని అనుకోవాలి. సో ఇక్కడ చూడండి, అసెట్ తగ్గితే డెబిట్, లాస్ కాబట్టి డెబిట్. అదే అసెట్ పెరిగితే గెయిన్. గెయిన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, క్రెడిట్ లో ఉంటాయి. గెయిన్స్ ఎక్కడ ఉంటాయి, క్రెడిట్ లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అసెట్ మైనస్ ఇక్కడ తగ్గినప్పుడు డెబిట్ అయింది, అదే పెరిగితే ఏమైంది, క్రెడిట్ అయ్యింది. చూడండి, ఈ రెండు ఆపోజిట్ లో ఉన్నాయి. తగ్గింది డెబిట్ అయింది, పెరిగింది క్రెడిట్ అయింది. తగ్గితే డెబిట్ నష్టం కాబట్టి, పెరిగితే అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి ప్లస్ లో ఉంటుంది, క్రెడిట్ లో ఉంటుంది. ఇకపోతే అట్ ద సేమ్ టైం లయబిలిటీస్ ఏం చేయాలి, లయబిలిటీ పెరిగింది, అప్పు పెరిగింది. లయబిలిటీ పెరగడం అంటే అప్పు పెరగడం. అప్పులు పెరిగితే లాభమా నష్టమా? మనమే ఉన్నాము, మనకు అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ రోజు ₹1,00,000 ఉండే అప్పు రేపు 2,00,000 అయింది, మనాడు 3,00,000 అయింది, 10,00,000 అయిపోయింది. అప్పు పెరుగుతా ఉంది. అప్పు పెరిగితే లాభమా? అదొక రకమైనటువంటి నష్టము. అప్పు పెరిగితే నష్టము. నష్టం కాబట్టి నష్టాన్ని ఏం చేయాలి, డెబిట్ లో వేసుకోవాలి. అప్పు పెరిగితే నష్టము, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పులు పెరిగితే మనకు ఆదాయమా? జనరల్ గా ఆలోచించండి, అప్పులు మనకు పెరుగుతా ఉన్నాయి రోజు రోజుకి. అప్పుడు ఏమైతుంది, అది మనకి ఆదాయం వచ్చినట్లా కాదు, మన ఖర్చు నష్టం వచ్చినట్లు అది. కాబట్టి నష్టాన్ని ఏం చేయాలి, డెబిట్ లో పెట్టాలి. నష్టాన్ని డెబిట్ లో పెట్టాలి. సో టు లయబిలిటీ, అప్పు పెరిగిన దాన్ని డెబిట్ చేయాలి. అదే విధంగా అప్పు తగ్గింది, అప్పులు తగ్గిపోయినాయి. నిన్న 5,00,000 ఉండే అప్పు ఈరోజు 4,00,000కి వచ్చేసింది. 4,00,000 ఉండే అప్పు మళ్ళీ 3,00,000 అయింది. 3,00,000 ఉండే అప్పు 2,00,000 అయింది. 2,00,000 ఉండే అప్పు ఇంకా 1,00,000కే వచ్చేసింది. అప్పులు తగ్గిపోయినాయి అంటే మనకు ఒక విధమైన ఆదాయం పెరిగినట్లే. అప్పు తగ్గడము, అప్పులు తగ్గితే మనకు ఆదాయం వచ్చినట్లే, లాభం వచ్చినట్లే. కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేయాలి. సో చూడండి, ఈ రెండు కూడా ఆపోజిట్ లో ఉన్నాయి. సో అప్పులు పెరిగితే నష్టం. జనరల్ గా ఆలోచించండి, మనం ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుపెట్టుకోవడం కంటే లాజిక్ గా ఆలోచించి ప్రాబ్లం ని గుర్తుపెట్టుకోవడమే ఉత్తమం. సో ఇక్కడ లయబిలిటీ అంటే అప్పు పెరిగింది, అప్పులు పెరిగితే డెబిట్, నష్టం పెరిగితే డెబిట్, లాభం వస్తే క్రెడిట్, ఆదాయం వస్తే క్రెడిట్, ప్రాఫిట్ క్రెడిట్, గెయిన్ క్రెడిట్, ఇన్కమ్ క్రెడిట్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమైంది, లయబిలిటీ పెరిగింది, అప్పు పెరిగింది, ఇట్స్ ఎ లాస్, డెబిట్. అప్పు తగ్గింది, లయబిలిటీ తగ్గింది, ఇట్స్ ఎ గెయిన్, క్రెడిట్. ఓకే, ఇప్పుడు చూడండి,
ఆస్తులు పెరిగితే ఆస్తులు తగ్గితే, లయబిలిటీస్ పెరిగితే లయబిలిటీస్ తగ్గితే, ఆస్తులు అప్పులు, ఆస్తులు అప్పులు వేసేసాం. ఆస్తి అప్పు, ఆస్తి అప్పు అయిపోయింది. అసెట్ లయబిలిటీ, అసెట్ లయబిలిటీ. నెక్స్ట్ టాపిక్ లయబిలిటీ అన్రికార్డెడ్. లయబిలిటీ అప్పు అన్రికార్డెడ్, అప్పు రాసుకోవడం మర్చిపోయి ఇప్పుడు రాస్తున్నాం. అన్రికార్డెడ్, వేరే వాళ్ళకి ఒక 50,000 అప్పు ఇవ్వాలి, మర్చిపోయినాం, ఇప్పుడు ఇవ్వాలి. 50,000 వేరే వాళ్ళకి అప్పు ఇవ్వాలి, అప్పుడు ఎప్పుడో ఇవ్వాల్సింది మర్చిపోయినాము. మరి ఇప్పుడు ఇవ్వాలంటే అది ఖర్చా లాభమా? ఇప్పుడు మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఎక్స్ అనే వాడికి ఇవ్వాలి, మర్చిపోయాం, అప్పుడు ఎప్పుడో ఇవ్వాల్సింది మర్చిపోయినాం. ఎక్స్ కి ఇవ్వాలి 50,000, ఇప్పుడు 50,000 ఇవ్వాలి, మనం వాడికి ఇవ్వాలి, ఎక్స్ కి ఇవ్వాలి. అప్పుడు అదేమవుతుంది? అది నష్టమా ఆదాయమా? నష్టమే, ఒక విధమైన నష్టము. సో నష్టంగా, లాస్ గా గుర్తుపెట్టుకోండి. వాడికి ఇవ్వడం అంటే ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు అప్పులు ఎప్పుడు కూడా అప్పులు ఇవ్వడం అంటే లాసే మనకి. సో ఇప్పుడు ఎక్స్ అనే వాడికి 50,000 ఇవ్వాలి, అది రాసుకోలేదు, అన్రికార్డెడ్. అన్రికార్డెడ్, రికార్డ్ చేసుకోవాలా. ఇప్పుడు రికార్డు చేయాలి అంటే ఈ ఎక్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఖర్చు లేదా నష్టము అని అనుకోండి. సో ఖర్చు కాబట్టి అన్రికార్డెడ్ లయబిలిటీ ఏమైతుంది? డెబిట్ అవుతుంది, డెబిట్ అవుతుంది. అన్రికార్డెడ్ లయబిలిటీ డెబిట్ అవుతుంది. ఇప్పుడు అన్రికార్డెడ్ అసెట్, అన్రికార్డెడ్ అసెట్, అసెట్ కి సంబంధించి సపోజ్ ఏదో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది అసెట్. మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అసెట్. ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ లో వాల్యూ పెరిగిపోయినాయి, ఒక 10,000 పెరిగినాయి వాల్యూ, మన ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ 10,000 పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ అసెట్, అసెట్ వాల్యూ మార్కెట్ లో పెరిగింది. లేదా ఈ 10,000 ఇన్వెస్ట్ చేసి మర్చిపోయినా మనం రాసుకోవాలా అన్రికార్డెడ్. అది ఇప్పుడు సడన్ గా మధ్యలో పెరిగింది, అది ఇంకా మనం నోట్ చేయలే, అది ఇంకా రికార్డు చేయలే. సో ఆ రికార్డు చేయదని ఇక్కడ ఏం చేయాలి? అసెట్ అన్రికార్డెడ్, ఈ ఇన్వెస్ట్మెంట్ 10,000 అనేది పెరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏమైంది? పెరిగింది. ఆ పెరిగిందని మనం రాసుకోవాలా, మార్కెట్ లో ఎప్పుడోసారి పెరిగింది, నిన్ననో మొన్ననో పెరిగేసింది, అది అన్రికార్డ్, ఇంకా మనం రికార్డ్ చేయలా, ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ పెరిగితే అంటే మనకు 10,000 వస్తా ఉన్నాయి, 10,000 వస్తే ఏమనుకోవాలి? ఇది ఆదాయం. 10,000 వస్తే మనకు ఆదాయం అవుతుంది. వచ్చే డబ్బులు ఎప్పుడు ఆదాయము లేదా లాభము అనుకోవాలి. సో వచ్చే డబ్బులు ఆదాయము లేదా లాభము. ఆస్తి పెరిగితే అది ఆదాయము లేదా లాభం. కాబట్టి ఇక్కడ అసెట్ అన్రికార్డెడ్ అనేది క్రెడిట్ అవుతుంది, అసెట్ అన్రికార్డెడ్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా డి అనే పర్సన్ ఫర్మ్ లోకి రాకముందు ఏబిసి ఏం చేస్తారంటే అసెట్స్ లయబిలిటీస్ లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ని, అన్ని అడ్జస్ట్మెంట్స్ ని ఒక అకౌంట్ లో ప్రిపేర్ చేసుకుంటారు. అది రీవాల్యుయేషన్ అకౌంట్. వాల్యూని మళ్ళీ వాల్యూ చేయడం, రీవాల్యుయేషన్ అకౌంట్ వేస్తారు అసెట్స్ కి లయబిలిటీస్ కి సంబంధించి. ఇక దీంట్లో ఉన్న అమౌంట్ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ మిగిలితే ఇది లాస్, ఇక్కడ బ్యాలెన్స్ మిగిలితే ఇది ప్రాఫిట్ గా ఎవరికి ఇవ్వాలి? ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి మనం ఈ అమౌంట్స్ ని అడ్జస్ట్ చేస్తాము. ఓల్డ్ అకౌంట్ పార్ట్నర్స్ కి ప్రాఫిట్ అయితే ఇక్కడ, లాస్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఈ అమౌంట్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ అమౌంట్ ఎక్కడ ఎవరికి పోతుంది మళ్ళీ అంటే, మళ్ళీ మనం క్యాపిటల్ అకౌంట్ వేస్తాము. ఎక్కడ? న్యూ పార్ట్నర్ వచ్చిన తర్వాత వీళ్ళకు క్యాపిటల్ అకౌంట్స్ వేసినప్పుడు ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ డబ్బులన్నీ ఈ ముగ్గురికే ఇవ్వాలి, ఈ ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి. రీవాల్యుయేషన్ లో వచ్చే అమౌంట్ లాస్ కానివ్వండి, ప్రాఫిట్ కానివ్వండి, వీళ్ళ ముగ్గురికే ఇవ్వాలి. డికి ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ కి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే డి రాకముందే ఇది వేసేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, ఈ అకౌంట్ ముందుగానే ఎందుకు ప్రిపేర్ చేస్తారు అంటే, సపోజ్ డి వచ్చి రాగానే నష్టం ఉంది అనుకోండి సంస్థలో, ఒకవేళ నిజంగానే నష్టం ఉంది అనుకోండి, వచ్చి రాగానే అయ్యా డి గారు రాండి మీరు మా నష్టాన్ని భరించండి అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? అయ్యా నేను ఇప్పుడు వచ్చాను, వచ్చి రాకముందు నువ్వు నష్టాన్ని భరించండి, నేను ఎక్కడి నుంచి భరించాలి అని అడుగుతాడు. కాబట్టి నష్టం కానివ్వండి, లాభం కానివ్వండి, మనమే పడాలి, మనమే తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఏబిసిలు పనిచేసుకుంటారు. అదే లాభం వచ్చి అయ్యా డి గారు మాకు లాభం వచ్చింది మీరు కూడా తీసుకోవచ్చు అంటే డి ఏమో ఆనందంగా తీసుకుంటాడు. కానీ ఏబిసిలు ఇస్తారా? ఇన్ని రోజులు మేము కష్టపడి ఇప్పుడు రాగానే అప్పుడే లాభం నీకు ఇవ్వాలా, అప్పుడే నీకు లాభం పంచాలా అని అంటారు. కాబట్టి ఒక కొత్త పర్సన్ అడ్మిషన్ జరగక ముందు, అడ్మిషన్ పర్సన్ రాకముందు రీవాల్యుయేషన్ అకౌంట్ ని వేసుకున్న తర్వాత
దాంట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా బాధ్యులు ఎవరు అంటే ఏబిసి మాత్రమే, దట్ ఈస్ ఓల్డ్ పార్ట్నర్స్. కాబట్టి ఈ వాల్యుయేషన్ అకౌంట్ లో వచ్చేటువంటి ప్రాఫిట్ లేదా లాస్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి మాత్రమే పంచుతాము, డీకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, దిస్ ఇస్ రీవాల్యుయేషన్ అకౌంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ప్రాబ్లమ్ తో మీ ముందు కోసం నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి అడ్మిషన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.